సభాధ్యక్షుడు ఈరోజు మన గ్రేట్ లెజెండ్ మిస్టర్ వెంకటరెడ్డి గారు తన కుటుంబము తన వ్యవసాయం ఉంది ఆయనకి అన్ని విధాలా ఉన్నాడైనా కానీ క్యూర్ సెల్లో ఆయన ఆరోగ్యవంతుడు అయ్యి దీన్ని 10 మందికి పంచాలా, దీంట్లో ఆదాయం తీసుకోవాలా, అందరూ కోటీశ్వరులు కావాలనే సదుద్దేశంతో ఆయన ఈరోజు మన పట్టణానికి వచ్చి మన గుంటకల్కి వచ్చి ఆయన మనకి ఎంతో తోడ్పడిస్తున్నాడు. ఆయనకి చాలా రుణబంధం. మనమంతా కూడా ఈరోజు ఆయన ఆశ్చర్యంలో ఆయన ఇప్పుడు 4 స్టార్ అయినారంటే ఆయన యొక్క కృషి చాలా ఉంది. ఎందుకంటే నెలల తరబడి ఆయన ప్రయాణం చేస్తూ తన ఆరోగ్యము సహకరించకపోయినా ఇది సాధించాలా, నాలో పట్టుదల ఉంది, నేను సాధించాలా, 10 మందికి న్యాయం చేయాలా, 10 మంది నేను ఈరోజు కోలుకున్నానంటే నేను ఈ క్యూర్ సెల్ నుంచి నేను కోలుకున్నానంటే నా ఆరోగ్యం బాగుంది కావున 10 మంది కూడా ఆరోగ్యవంతులు చేస్తూ వాళ్ళు కూడా అందో వాళ్ళ కుటుంబం కోసం ఎంత అయితేనేమి ఇంకా అయితేనేమి వాళ్ళు సంపాదించుకోవాలా, అందరూ లక్ష్యం సంపాదించుకోవాలా, ఓటు సంపాదించుకోవాలని సదుద్దేశంతో ఆయన ఈరోజు మన పట్టణానికి వచ్చి మనందరినీ స్టాల్ చేస్తూ తను ఓమోమీటర్ ఎక్కుతూ మనందరికీ ఆయన చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి మనం కూడా తెలుసుకొని ఆయనని మనము అన్ని విధాల ఎందుకంటున్నాడు నా మాట అంటే ఆయన ఇక్కడి నుంచో దూరాభారం నుంచి వచ్చాడు. పాప మన కోసం ఆయన తన కూడా తినడు. పాప ఆయన ఎన్నోసార్లు చూస్తా ఎంతమంది వచ్చినారో అంతమందికి అన్నం పెడతాడు. ఒక్కోసారి మనం ఏం చేయాలా, ఒకరో ఇద్దరు వచ్చినాం మనము సరే ఈరోజు సార్కి మంచి స్పెషల్ డెవలప్మెంట్ కూడా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అది ఎందుకు ఆయన మన కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది మనకు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పేది డెవలప్మెంట్ అంటారా, ఈ క్యూర్ సెల్ ఎక్కడికైనా తీసుకుపోతుంది, కోటేలో చేస్తుంది. కానీ మనలో ఉంది కొన్ని ఈ మార్కెట్లో మీరు ఎన్నో చూశారు, నెట్వర్క్ బిజినెస్ ఎన్నో చేశారు. నేనేదో 4 గోడల మధ్య ఉంది. ఈరోజు 35 సంవత్సరాలు నేను విరామంగా నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో సన్నకారు చిన్నకారు రైతులకు సేవ చేస్తూ వాళ్ళందరూ కూడా నేను ఎంతో నా సేవను వాళ్ళు అర్థం చేసుకొని గడకల్ బ్రాంచ్లో ఘనంగా నన్ను సన్మానించి ఆయన సహకరించారు. నేను విఆర్ఎస్ ఇచ్చాను. యాక్చువల్లీ నేను నా యొక్క ఆరోగ్యం సహకరించలేకపోయింది. కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి కంప్యూటర్ చూసి కూడా నాలో ఒక నిరుత్సాహం ఏర్పడింది. నేను బయటకు వచ్చేసా. ఏదో 35,000 పెన్షన్ వస్తుంది, పెన్షన్తో చేసుకుంటే ఇది యాజూతరంగా దీన్ని ఒక ధర్మవరం వ్యక్తి పరిచయం చేశాడు. ఆ తర్వాత మేమంతా రైల్వేలో కలిసాము సారోళ్ళంతా. సరే అది అయిపోయింది. వాళ్ళని వదిలిపెట్టారు. ధర్మవరం నుంచి వాళ్ళు చేసేది ఎప్పుడు అని చెప్పి నాకు కుమార్ గారు నాకు కనిపించి ఆడైతే కలిసాం కదా సార్, మా ఆఫీస్కి రాండి సార్ అన్నాడు. అదేవిధంగా వచ్చేసా. కానీ కొంతమంది అక్కడెందుకు పోతావు ఇక్కడెందుకు పోతావు నీకు అది కదా అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి వెంకటరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మన సుకుమార్ కూడా సహాయ సహకారం అందించుకుంటూ తను ఆఫీస్ తీసి 7,500 ఆఫీస్కి పే చేస్తూ ఒక 1,000 రూపాయలు ఆయనకి చేస్తే చాలా వ్యాసవాసాలు అన్ని విధాలా చేసుకుంటున్నాడు. ఇది నచ్చింది నాకు. సరే వాళ్ళే ఆ రోజు యాక్చువల్గా నాతో డబ్బు లేదు, కొన్ని కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ కాయిన్స్ కింద 2 కాయిన్స్ వేసి వాళ్ళ డౌన్ కింద వేసుకుంటారు. ఇంకా అంచెంగా నేను ఏ వ్యక్తి దగ్గరికి ఏ అభియాలో ఇవ్వాలంటే వరుస పెట్టి అందరికీ వేయించుకుంటా. ఒకే రోజు 500 వేయించా. టకటకటకని చేసుకుంటూ పోతున్నా. ఎందుకు చేసుకుంటూ పోతున్నా, 10 మందిలో నేను తిరిగిలోని కాబట్టి బ్యాంక్లో ఎంప్లాయ్ కాబట్టి ఇదేదో చెప్తున్నాడని చెప్పి నా మాట కూడా ఇంటూ మొన్న కూడా పాదపుస్తకంలో 2 వేపిస్తే నిన్న వచ్చి మా మామగారు వచ్చేసి తీసుకొని పోయా. ఏదో ఇట్లా తర్వాత కర్నూలుకి వెళ్ళాం. అక్కడ మా మిత్రుడు ఉన్నాడు, చాలా కోటీశ్వరుడు. ఆయన ఏదో 5 lakhs చేస్తాడని అనుకుంటే 7 లక్ష. దాన్ని ఉదాహరణ తీసుకొని మా రాజశేఖర్ గారు ఆయన నెట్వర్క్ చాలా బిజినెస్ ఉంది, ఆయన టకటకగా దూసుకొని వెళ్ళిపోతున్నాడు. మన అందరికంటే కూడా రాజశేఖర్ గారు 3 స్టార్ 4 స్టార్ సార్ మాదిరి దూసుకుపోతాడని చెప్పి ఈ సభాపూర్వకంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు అది ఉంది. అది ఎందుకంటే టాలెంట్ అనేది ఆయనకు ఉంది, అది చేసుకోపోతాడు. కర్ణాటకలో ఉంది బాగా, మన ఆంధ్రలో కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్లో కూడా బాగుంది. ఆయన దూసుకుపోతాడు. తర్వాత ఇంకా చెప్పేది ఏముంది తప్ప ఈరోజు ఏదో చేశాము సారు ఆచారంలో ఏదో చెప్తాడు సార్. ఈరోజు
అదొక ఇంట్లో చేయించారు. సార్ కూడా పాప అంతా నాకు ఫుడ్ కార్యక్రమం నువ్వే చూసుకోవాలంటే నేను చూసుకున్నాను. నేను మన వేణుగోపాల్ గారు పోతే ఓకే త్వరగా తీసుకొస్తాం, రెండు కాబోతుంది. ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో అవకాశం మచ్. ఇచ్చిన పెద్దలకు ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. అదేవిధంగా